ప్రభుత్వం దీని మీద చాలా అనుమానాస్పదంగా వ్యవహరిస్తోంది. మేము అడుగుతున్నది ఒకటే, మీరు మూసీ పరివాహక ప్రాంతంలో పైనుంచి కింద దాకా ఉండేటటువంటి ప్రజలందరితో కూడా సంప్రదింపులను చెయ్యండి, మాట్లాడండి, మీ కన్సర్న్ వాళ్ళ కన్సర్న్ తీసుకోండి, వాళ్ళని భయపెట్టవద్దు అనేది మొదటి నుంచి చెప్తున్నాము. మీరు అక్కడ అక్రమ నిర్మాణాలు అని అంటూ ఉంటే కనుక వాళ్ళకి ఒక గౌరవప్రదమైనటువంటి రిహాబిలిటేషన్ ప్యాకేజ్ చెప్పండి. నిజంగానే ప్రమాదకరమైన కాలుష్యంలో వాళ్ళు బతుకుతున్నారు అని అంటే వాళ్ళని తీసుకెళ్ళి వేరే చోట పెట్టడానికి అందరం సహకరిస్తాం. కానీ ఆ పేరుతో అసలు ఏ రకమైనటువంటి లేకుండానే 300 పైన ఇళ్లను కొట్టేశారు అక్కడ. ఇది ఒకటి. తర్వాత కాలనీస్లోకి వెళ్ళి అంటే హెచ్ఎండిఏ అప్రూవల్తో కొన్నటువంటి ప్లాట్లు ఇళ్ళని వాళ్ళ కాలనీల్లోకి వచ్చి ఒక భయాన్ని కలగజేస్తున్నారు. మీరు వెళ్ళిపోవాల్సిందే, మీరు సరిపోదు అనేటటువంటిది. అంటే చాలా బ్యాంకులు ఈఎంఐలు తీసుకుని కట్టుకుంటారు, వాళ్ళ మొత్తము సేవింగ్స్ అన్ని పెట్టుకుని కొనుక్కుంటారు. ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇప్పటికీ ఈఎంఐలు కడుతున్నటువంటి ఉన్నారు, ఇంకా 20 ఏళ్ళు కట్టాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా వాటికి ఏమి బాధ్యత పడకుండా ప్రభుత్వం మీరు వెళ్ళిపోవాల్సిందే అంటోంది. ఇది ఒక భయాన్ని నెమ్మదిగా క్రియేట్ చేస్తున్నారు.